గింజల నుంచి తయారు చేసే పన్నీర్లో హై ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి విని నేను కూడా ట్రై చేద్దామని ఇలా పుచ్చగింజల్ని 2 గరిటెలు తీసుకొని ఒక 2 గంటలు నానబెట్టాను. అవి చక్కగా 2 అవర్స్లో నానిపోతాయి. ముందు నానబెట్టేటప్పుడే ఫస్ట్ 2 టైమ్స్ వాష్ చేసి తర్వాత మంచి వాటర్ వేసి నానబెట్టాలన్నమాట. సో వీటిని నీళ్ళు వంచేసి చక్కగా మిక్సీ జార్లో వేసి మనం ఏదైతే నానబెట్టామో ఆ వాటర్ వేసేసి బాగా మిక్సీ పట్టాలన్నమాట. బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టాలి. తర్వాత దాన్ని మస్లిన్ బ్యాగ్లో వేసి పడిపోయాలి. మళ్ళీ ఆ పిప్పిని మళ్ళీ మిక్సీలో వేసి పట్టి అంటే 2 టైమ్స్ పట్టాలన్నమాట. అప్పుడు ఇలా పిప్పు వస్తుంది. ఈ పిప్పిని ఏదైనా చేద్దామా అనుకున్నాను, బట్ కొంచెం నోట్లో వేసుకొని చూస్తే అది కొంచెం గరుగ్గా తగులుతుంది అనమాట. అంటే నేను 2 అవర్స్ నానబెట్టాను కాబట్టి అలా ఉంది. అదే 5-6 అవర్స్ నానబెడితే కొంచెం మెత్తగా ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని చపాతీలో కానీ దీనిలో వేసుకోవచ్చేమో అనుకున్నాను నేను. సో ఈ పాలని మనం స్టవ్ మీద పెట్టి మరిగించాలన్నమాట. నార్మల్గా మనం పన్నీర్ చేసుకోవాలంటే విరగడం కోసం నిమ్మరసం కానీ వినిగర్ కానీ వేస్తూ ఉంటాం కదా. సో ఈ పాలు మాత్రం కొంచెం వేడెక్కితే ఆటోమేటిక్గా విరిగిపోతాయి. సో వీటికి విరగటం కోసం ప్రత్యేకంగా మనం వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఎలా ఉంటుందో అనేది దీనిలో కొంచెం కసాట మేతి అలాగే కొంచెం కారం వేశాను. ఇది మంతెన గారి ప్రిపరేషన్ కాబట్టి నేను ఉప్పు వేయలేదు. ఉప్పు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. తర్వాత మస్లిన్ బ్యాగ్లో వేసేసి దాన్ని చక్కగా మొత్తం నీరంతా వంచేసి తర్వాత కొంచెము ఒక ప్లేట్ పెట్టి వెయిట్ పెట్టాను. మీకు పన్నీర్ మేకర్ ఉంటే అందులో వేసుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాదంటే కొంచెం అనీవెన్గా వచ్చింది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత తీసి చూస్తే మనకు చక్కగా పన్నీర్ తయారవుతుంది అనమాట. సో చాలా బాగుంది. బట్ నాకు షేప్ అయితే అనీవెన్గా వచ్చింది కానీ చాలా బాగుంది పన్నీరు. ఇది కూడా ఎంత పఫీగా వచ్చిందో చూసారా. దీంతో నేను మంతెన గారి స్టైల్లో ఒక కర్రీ అయితే చేశాను, చాలా బాగుంది. ఈ కర్రీ ఇందులో సరిపోవట్లేదు కాబట్టి ఈ రీల్లో నెక్స్ట్ రీల్లో చూపిస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ కళాగుండాల. థ్యాంక్ యూ.